audio jungle. అక్కడ బస్తీల్లో ఉండేవాళ్ళు కానీ అందరికీ స్థానికంగా ఇక్కడి నుంచి వలస పెట్టుకున్న భవన కార్మికుడు ఏం దోపిడీ చేస్తాడు తెలంగాణని, ఏం తీసుకుంటాడు అక్కడ, తన శ్రమనే ధారపోస్తున్నాడు తెలంగాణ అభివృద్ధికి. కానీ ఆంధ్రవాడు అయిపోయాడు, పరాయి వాడు అయిపోయాడు. అక్కడ ఇవన్నీ నాకు బాధ కలిగించింది. దీన్ని మాట్లాడాలి, ఈ అన్యాయం గురించి చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున నేను ప్రజా మార్గంలో ఉన్న, అంటే ప్రజా పోరాటాల్లో ఉన్న తెలంగాణ నాయకులు కూడా నేను చెప్పింది ఏంటంటే, మీరు ఆంధ్ర పాలకుల్ని ఆంధ్ర ప్రజల్ని దయచేసి వేరు చేయండి. వాళ్ళిద్దరూ ఒకటి కాదు. ఆంధ్ర పాలకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వారి సంబంధికులు కావచ్చు. కానీ కార్మికులు కానీ ఉద్యోగులు కానీ బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళకి సంబంధం లేదు. పబ్లిక్ పాలసీ మీరు చేస్తారు, అవినీతి మీరు చేస్తారు. సాగునీటి ప్రాజెక్ట్స్లో తెలంగాణకి ఇవ్వకుండా ఉంది మీరు, ఇక్కడ కార్మికులు కాదు. నాకు ఈ వ్యత్యాసం చెప్పాలనిపించింది. ఇంక్లూడింగ్ ప్రజాకవి గద్దర్ గారు కూడా చెప్పారు, మీరు దయచేసి పాలకుల్ని, ఆంధ్ర పాలకుల్ని, ఆంధ్ర ప్రజల్ని దయచేసి వేరు చేసి మాట్లాడండి. ఆంధ్రులందరూ దోచుకునే వాళ్ళు అని చెప్పకంటే ఆ ఆవేదన చెప్పకపోతే నా బాధ కలిగిస్తుందని చెప్పి విడిపోయిన తర్వాత ఈ వాదన బలంగా చెప్పాలని, ఒక అన్యాయానికి, ఒక అవమానానికి మాకు న్యాయం కావాలి, మేము సమాజంలో అందరూ ఒకటి చెప్పడానికి, బాధితుల పక్షాన్ని నిలబడటానికి, వ్యత్యాసాలు అసమానతలు మీద పోరాటానికి మొట్టమొదటి బీజం జనసేన పార్టీ 2014 మార్చి 14న పార్టీ అయిపోయాం. ఆ రోజు నాకు తెలుసు నేను ఓడిపోయి ఉంటే నేను ఎందుకు ఆ రోజు మిమ్మల్ని అందరినీ ఎవరిని పెట్టలేదు. పార్టీ అందరూ అడుగుతారు ఎందుకు పెట్టలేదని. ఆ రోజున కానీ నేను స్టార్ట్ చేసి ఉంటే నేను అనుకున్నాను, ఒకటే అనుకున్నా, ప్రజారాజ్యం పార్టీలో భాగస్వామి నేను. ఆ రోజున అంటే కష్టం ఎందుకు ఉంటుందంటే రిస్క్ ఎప్పుడు నేను తీసుకుంటాను. ఒకవేళ నేను ఓడిపోయి ఉంటే నన్ను అటు కేంద్రంలో కానీ అటు రాష్ట్రంలో కానీ నాకు తిరగడానికి కూడా చాలా ఇబ్బంది ఉండే పరిస్థితులు, నా మీద ఏదైనా దాడులు జరగవచ్చు. ఎలాంటి పరిస్థితులు కూడా నేను ఎందుకంటే రిస్క్ నేను తీసుకుందాం, దెబ్బతింటే నాతో అయిపోద్ది, నన్ను నమ్ముకున్నా నాతో పాటు ఒక 25 మంది. కానీ గెలిచావా, నిలబడ్డావా, ఒక కొత్త రాజకీయ తరానికి మనం ప్రసవింప చేయొచ్చు, ఒక కొత్త రాజకీయ ఒరవడికి మనం పునాది వేయచ్చు అని చెప్పి ఆ రిస్క్ తీసుకున్నాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే దీని వెనక ఒక రిస్క్ ఉంది, ప్రాణాలు పోయేంత రిస్క్ ఉంది. మీకు తెలుసు, ఒక చిన్న పార్టీ మన గ్రామాల్లో జెండా కడితేనే ఎంత వేధిస్తారు. మరి నా స్థాయి వ్యక్తిని ఏ స్థాయికి వేధించగలరో మీరు ఊహించుకోవచ్చు. ఒకసారి మీకు గుర్తుండే ఉంటుంది, ముఖ్యమంత్రి గారు కూడా నేను పిలిచిన తర్వాత, అంటే ఆయన మన క్యాన్వాసింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఇంటికి పిలిచి ఆయన అన్న మాటలు ఏంటంటే, ఒకవేళ మనం గెలవకపోతే మీరు మనం కలిసి ఉండాలి ఈ పోరాటం చేయడానికంటే సరే అని చెప్పాను. అంటే వారికి కూడా అంత నమ్మకం లేదు గెలుస్తామని ఆ సమయానికి. అంటే ఒకళ్ళు ఓడిపోయినంటే జనసేన పార్టీ విలువ తెలుగుదేశంకి చాలా బాగా తెలుస్తుంది. గెలిచారు కాబట్టి వాళ్ళకి జనసేన పార్టీ విలువ తెలియదు.